ఎన్నో ఈక్వేషన్స్ మరెన్నో క్యాల్కులేషన్స్. ఏకంగా 20 మంది నేతలు ఎమ్మెల్సీ సీటు ఆశించారు. తమ క్యాస్ట్, పార్టీ కోసం చేసిన సేవలు, తమ ప్రాంతం, ఇలా ఈక్వేషన్స్ను బట్టి హోప్స్ కూడా పెట్టుకున్నారు. కానీ ఆ ఇద్దరికి మాత్రమే మండలిలో అడుగుపెట్టే అవకాశం దక్కేలా ఉందట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని నేతలు చేసిన పైరవీలేవి వర్కౌట్ కానట్లే అంటున్నారు. విధేయతకే పెద్దపీట వేసేలా అధిష్టానం డెసిషన్ తీసుకుందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వెంటే నడిచిన నేతలకే గుర్తింపు దక్కుతుందన్న సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్ సెలక్షన్లో చంద్రబాబు మార్క్ ప్లాన్ అదేనా? స్థానిక ఎన్నికలకు ముందు క్యాడర్కు స్ట్రాంగ్ ఇండికేషన్ పంపారని అనుకోవాలా? గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికలో ట్విస్ట్. రేసులో 20 మంది ఉన్నా ఆ ఇద్దరికే ఛాన్స్. వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ఫైనలా? విధేయతకే పెద్దపీట, క్యాడర్కి బలమైన సంకేతం. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి కీలక పదవులు. ఎందరో రేసులో ఉన్న సిన్సియారిటీకే ప్రయారిటీ. ఏపీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పార్టీ టీడీపీ. అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న ఆ పార్టీ కంటూ బలమైన క్యాడర్, లీడర్ ఓవైపు నిలిచిపోతుంది అంతే. అందుకే పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా తెలుగు తమ్ముళ్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా ఆశావహులు పెద్ద సంఖ్యలో రేసులో కనిపించారు. 15-20 మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బెర్త్ ఆశిస్తే, ఎందరో పేర్లు ప్రచారంలో వినిపిస్తే, బిగ్ ట్విస్ట్ ఇస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న డెసిషన్ అందరినీ ఆశ్చర్యపరిచిందట. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఎస్సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నాయకుడైన వర్ల రామయ్య సుదీర్ఘకాలంగా పార్టీకి నమ్మకమైన నేతగా సేవలందిస్తున్నారు. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. 2009 జనరల్ ఎలక్షన్స్ లో ఆయన తిరుపతి లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక అంగన్వాడీ సంఘం నేతగా క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న దళవాయి రమాదేవికి బీసీ కోటాలో మండలిలో అడుగుపెట్టే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్కలేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవులపై హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ కోటాలో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ సీఎం చంద్రబాబు నిర్ణయం ఆశావహులకు షాక్ ఇచ్చిందన్న టాక్ నడుస్తోంది. పలుసార్లు రాజ్యసభ రేసులో చివరి వరకు నిలిచిన లాస్ట్ మినిట్ లో చోటు దక్కని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు అదృష్టం వరించనుంది. మంచి వాగ్దాటి ఉన్న వర్ల రామయ్యకు భవిష్యత్తులో శాసనమండలి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సీ నేత వర్ల రామయ్యతో పాటు రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఎస్సీ, బీసీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించేలా ఈ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల కోసం చాలా మంది సీనియర్ నేతలు లాబియింగ్ చేశారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలు, ఏ నామినేటెడ్ పదవి దక్కని లీడర్లు, పార్టీ కోసం పనిచేస్తున్న యువ నేతలు కూడా లాబియింగ్ చేసినట్లు టాక్ నడిచింది. కానీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి, గొట్టిపారి రామకృష్ణ ప్రసాద్, పీతల సుజాత, ఏవి రమణ, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, దేవినేని బొమ, లింగారెడ్డి, గోనుకుంట్ల కోటేశ్వరరావు, మంతెన సత్యనారాయణరాజుతో పాటు పలువురు నేతలను కాదని వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు. వర్ల రామయ్య సీనియర్ నేత, పైగా పార్టీ కోసం పనిచేసిన సిన్సియర్ లీడర్. దళవాయి రమాదేవి పేరే అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.
ఈ సెలక్షన్స్ తో క్యాస్ట్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసిన సీఎం చంద్రబాబు మహిళలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండికేషన్ పంపారు. 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉంటే అందులో ఒకటి ఎస్సీ నేతకు ఇచ్చి మరో సీటును బీసీ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో పెద్దగా పరిచయం లేని నాయకురాలికి ఇవ్వడం చంద్రబాబు మార్క్ డెసిషన్ గా చెప్తున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు క్యాడర్ లీడర్లకు బలమైన సంకేతం పంపారు అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీ రేసులో భంగపడ్డ నేతలకు ఫ్యూచర్ లో ఏ పదవులు కట్టబెడతారో చూడాలి మరి.